ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. కాల భైరవ అష్టమి రోజు ఏ విధంగా పూజ చెయ్యాలి? మనకి మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవ అష్టమి అంటారు. కాకపోతే మన భారతదేశంలో పలు ప్రాంతాల్లో పలు విధాలుగా ఈ అష్టమి రోజు పూజలు చేస్తూ ఉంటారు. మహేశ్వరాష్టమి అని, అనఘాష్టమి అని, అన్నపూర్ణాష్టమి అని, దుర్గాష్టమి అని రకరకాలుగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మనకి కాలభైరవ అష్టమి ఈ నెల 18వ తారీఖున మనకి వస్తోంది. ఏ విధంగా పూజ చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. కాలభైరవ అష్టమి రోజు కాలభైరవుణ్ణి పూజించాలి. అయితే ఇక్కడ విశేషంగా ఏమిటంటే కొన్ని క్షేత్రాల్లో మాత్రమే మనకి కాలభైరవుడి మందిరం కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి కాశీ క్షేత్రంలో ఉంది. అయితే అందరూ ఈ సందర్భంగా కాశీ క్షేత్రానికి వెళ్ళలేకపోవచ్చు. వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా అందరూ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ ఇంట్లో కూడా ఈ కాలభైరవ అష్టమి పూజ చేసుకోవచ్చు. కాలభైరవుణ్ణి ఈ అష్టమి రోజు పూజించాలి అంటారు. పూజించడం వల్ల వాళ్ళు అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా వాళ్ళకి సిద్ధిస్తాయి అంటారు. అయితే ఎవరైనా సరే కాలభైరవుడికి మంత్రజపాలు ఉన్నాయి. వాటిని గురుముఖంగా ఉపదేశం తీసుకోవాలి. కాలభైరవుడికి దశనామాలు ఉన్నాయి. కాలభైరవ కవచం ఉంది, కాలభైరవ చాలీసా ఉంది, కాలభైరవ సహస్రనామార్చన ఉంది, కాలభైరవ అష్టోత్తరం ఉంది. అలా కాలభైరవుడికి అనేక స్తోత్రాలు ఉన్నాయి. అయితే మంత్రజపాన్ని చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ కాలభైరవ అష్టమి మొదలుకొని ఒక 6 మాసాల పాటు ఎవరైనా దీక్షగా తెల్లవారుజామున లేసి కాలభైరవుణ్ణి అర్చిస్తూ వాళ్ళు ఈ మంత్రజపం చేస్తే తప్పనిసరిగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి, అభీష్ట సిద్ధి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే కాలభైరవ అష్టమి రోజు కేవలం దీక్ష చేయటమే కాదు, తప్పనిసరిగా కాలభైరవుణ్ణి తలుచుకుని కనీసం ఆయన దశనామాలు చదువుకొని ఆయనకి పూజ చేసి తర్వాత ముఖ్యంగా ఈయనకి నైవేద్యం పెట్టవలసింది గారెలు నైవేద్యం పెట్టాలి అంటారు. మినపప్పుతో చేసినటువంటి గారెల్ని నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత వండినటువంటి పదార్థాలన్నింటినీ కూడా ఎంగిలి చేయకముందు, మనము తినకముందు వాటిని తీసుకెళ్ళి కాలభైరవుడు అంటే కాలభైరవుడికి వాహనం కుక్కగా చెప్తాం. ఇంటి ముందరికి వచ్చేటువంటి కుక్క కానీ, మన ఇంట్లో మనం పెంచుకుంటున్నటువంటి కుక్క కానీ, దానికి ఈ ఆహార పదార్థాలన్నీ కూడా పెట్టాలి. దాని మెడలో ఒక మాల అంటే గారెల మాల వెయ్యాలి అంటారు. మామూలుగా ఎవరైనా సరే కాశీ క్షేత్రానికి వెళ్ళి వస్తే కాలభైరవ పూజ చేస్తారు. కుక్క మెడలో ఈ మడమాల వేస్తారు. అదేవిధంగా ఇక్కడ వడమాల వేయటం, కుక్కకి పూజ చేయటం, కుక్కకి ఎంగిలి కానటువంటి పదార్థాలు మనకి భగవంతుడికి నివేదన ఏ విధంగా చేస్తామో కాలభైరవుడికి వాహనమైనటువంటి కుక్కకి కూడా ఆ విధమైనటువంటి ఆహారాన్ని పెట్టాలి. ఆ తర్వాత బ్రాహ్మణులకి కాలభైరవుడి స్వరూపంగా భావించి భోజనం పెట్టాలి. అయితే కాలభైరవుణ్ణి పూజించేప్పుడు విశ్వేశ్వరుణ్ణి, అన్నపూర్ణేశ్వరుని పూజించడం మర్చిపోకూడదు. ఎందుకంటే శివుడి నుంచి ఉద్భవించినటువంటి వాడే కాలభైరవుడు. కాబట్టి కాలభైరవ ఆరాధన చేసే వాళ్ళంతా కూడా ఈ విశ్వేశ్వరుణ్ణి, అన్నపూర్ణని కూడా వాళ్ళు పూజించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఎవరు 6 మాసాల పాటు ఈ కాలభైరవ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి కార్యసిద్ధి కలుగుతుందిట. మరొక విషయం ఏమిటంటే కాలభైరవుణ్ణి ఎవరు పూజిస్తారో వాళ్ళకి మరణ సమయంలో యమ బాధలు ఉండవుట. ఆ తర్వాత అనాయాస మరణం వాళ్ళకి వస్తుందిట. అంటే కాలభైరవుడి దయ ఉంటేనే ఎవరికైనా సరే మరణ సమయంలో యమయాతన పడుతూ ఉంటారు. కాలభైరవుడి పూజించటం వల్ల వాళ్ళకి ఆ యమయాతన పోతాయిట. సునాయాసమైనటువంటి మరణం వస్తుందిట. అయితే ఆ పూజ చేసేప్పుడు 6 మాసాలు అంటే తీవ్రమైనటువంటి దీక్ష చెయ్యాలి, లక్ష్య సాధన కావాలి, ఒక కోరిక నెరవేరటం లేదు, అభీష్ట సిద్ధి కావాలి అనుకునేటువంటి వాళ్ళు 6 మాసాలు మంత్రజపాన్ని చేస్తే సిద్ధిస్తుందిట. అయితే ఈ మంత్రజపాన్ని ముఖ్యంగా కాశీక్షేత్రంలో చెప్తారు. కాకపోతే ఇంట్లో కూడా వీళ్ళు చేసి అభీష్ట సిద్ధిని పొందవచ్చు. ఆ తర్వాత కేవలం అభీష్ట సిద్ధి కోసమే కాదు, కొంతమంది 6 మాసాలు చేస్తారు. అలా కాకుండా 40 రోజుల దీక్ష చేసేటువంటి వాళ్ళు కూడా 40 రోజులు కూడా దీక్ష చేసి అభీష్ట సిద్ధి పొందవచ్చు. అంతేకాదు కాలభైరవ అష్టమి మొదలుకొని ప్రతి అష్టమి రోజు కూడా కాలభైరవుణ్ణి పూజించటం వలన కాలభైరవ అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారు. అయితే కాలభైరవుణ్ణి పూజించేటువంటి వాళ్ళు మాత్రం నియమనిష్టలతో ఉండాలి.
ఆ తర్వాత ఎప్పుడు కూడా కుక్కని కొట్టడం కానీ, కుక్కకి ఎంగిలి అన్నం పెట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఇంటి ముందరికి వచ్చినప్పుడు ప్రతి నిత్యం కూడా కాలభైరవుడి వాహనంగా భావించి వాళ్ళు ఎంగిలి చేయకముందు, వాళ్ళు భోజనం చేయకముందు అక్కడ వండినటువంటి పదార్థాన్ని తీసి ఇంటి ముందుకు వచ్చినటువంటి కుక్కకి సమర్పించి నమస్కరించుకోవాలి. కుక్కకి మరణాన్ని కనుక్కునేటువంటి శక్తి ఉందిట. ఎందుకంటే కాలభైరవుడి వాహనం కాబట్టి ఒక్కొక్కసారి మరణం వచ్చే ముందు ఇంటి ముందర కుక్కలు భీకరంగా మరుగుతూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటాయి. అంటే ఆ ఇంటికి మరణం, ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి మరణం రాబోతోంది అనేటువంటి సూచనలు చేస్తూ ఉంటాయి. బయట ఉంటే వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ దగ్గరికి వస్తూ ఏడుస్తూ ఉంటుంది, అంటే వికృతంగా అరుస్తూ ఉంటుంది అనమాట. అలాంటి శక్తి ఆ కుక్కకి ఉంది. అంటే కుక్క అనగానే మనం తీసేసి శునకం అని, తోక అడ్డమని, తోక వంకర అని ఇలాంటి మాటలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నిజానికి కుక్క అనేటువంటిది కాలభైరవుని వాహనంగా చెప్తారు. అందుకని కుక్కకి ఎప్పుడు కూడా ఎంగిలి అన్నం పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. కాలభైరవ అష్టమి మొదలుకొని ప్రతి అష్టమి రోజు కూడా కాలభైరవుణ్ణి పూజించవచ్చు. లేదా అభీష్ట సిద్ధి కావాలి అనుకునేటువంటి వాళ్ళు, మరణయాతన ఉండకూడదు అనుకునేటువంటి వాళ్ళు, కాశీక్షేత్ర నివాసం కావాలి అనుకునేటువంటి వాళ్ళు, ఆ తర్వాత ఎప్పుడు కూడా భూత ప్రేత పిశాచాల బాధలు వీళ్ళకి ఉండకూడదు అనుకునేటువంటి వాళ్ళు. ఎందుకు? శివుడు భూతనాథుడు. ఆ భూతనాథుడు కాబట్టి ఈ కాలభైరవుడు వాళ్ళందరినీ కూడా తరిమి తరిమి కొడతాడు అని చెప్తారు. అందుకని ఆ భూత ప్రేత పిశాచాల బాధలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ కాలభైరవ అష్టమి రోజు కాలభైరవుడిని పూజించాలి అంటారు. అయితే పూజించడానికి మంత్రోపదేశం మాత్రం ఇక్కడ అక్కడ పుస్తకాల్లో చూసి తీసుకోకూడదు. గురుముఖంగా వాళ్ళు ఉపదేశాన్ని పొందాలి. అది కానటువంటి వాళ్ళు మంత్రసిద్ధి అక్కరలేదు, మంత్రోపదేశం అక్కరలేదు అనుకునేటువంటి వాళ్ళంతా కూడా కాలభైరవుడి పుస్తకాలు బోల్డని దొరుకుతాయి మనకి. అష్టోత్తరనామాలు చేసుకోవడం, చాలీసా చదువుకోవడం, దశనామాలు చదువుకోవడం, లేదు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరే మరణ సమయంలో అనాయాసంగా వాళ్ళకి మరణం వస్తుందని, ఇంటికి భూత ప్రేత పిశాచాల బాధ ఉండదని, ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని కాలభైరవుణ్ణి ఎవరైనా సరే ఎవరి వారి మనోభీష్టాల్ని అనుసరించి వాళ్ళు పూజించవచ్చు.